M1 న్యూస్ జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం మండలగూడెం గ్రామంలో మన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశానుసారం ఈ రోజు మన గ్రామంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జనగామ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మరజోడు రాంబాబు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్ చందర్ రెడ్డి లింగాజీ మరియు గ్రామ సర్పంచ్ డ్యాగల రాజశేఖర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోళ్ల రవిగౌడ్ మాజీ ఎంపీపీ నరేందర్ మహేందర్ రెడ్డి ఈరియా నాయక్ ఉప సర్పంచ్ కొమరయ్య గ్రామ పాలక వర్గ సభ్యులు వివో సంఘ సభ్యులు హమాలి సంఘం సభ్యులు నవభారతి మండల సమైక్య సభ్యులు మరియు గ్రామ రైతులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। ఆధ్వర్యంలో ఒక 3 నెలలు సార్ వెంబటి ఇరిగేషన్ అధికారులు వెంబటి కాలువలు వెంబటి నీళ్ళు వెంబటి ప్రత్యేకంగా ప్రతి కాలువకు మాదే ఒక ఎకరం ఉన్నంత కడుపు నొప్పితోటి మేము మా మండలంలోని రైతన్నలకు నీళ్ళు అందాలని ఒక ప్రేమతోటి మేము అందరం తిరిగి నీళ్ళు అందించినాం। దానివల్ల కడియం శ్రీహరి గారు బాగా సహకారం అందించిండు। ఈ పంటకు కూడా నీళ్లు మంగళబండ తండ దాకా 18 సంవత్సరాల నుండి పోలేదు, ఇంకెప్పుడు పోతే ఈ రిజర్వాయర్లు వచ్చిన తర్వాత అని పట్టుబట్టి రైతులను బతలాడి నష్టపరిహారం రాని కాడ మేమే స్వయంగా ఇస్తాం, ప్రభుత్వం నుండి రాకపోతే అని కాయిదాలు రాయించి అక్కడి వరకు నీళ్లు తీసుకుపోయినాం। ఇవాళ బొమ్మకూరు కెనాల్ కాలువ అంతా కూడా బాగా చేసి కాలువలకు మేము కాపలా ఉండి నీళ్ళు తీసుకుపోయి రైతాంగానికి నీళ్ళు అందిస్తే అటు పట్టాలు అవతల పక్కన కానీ రోడ్డు యువతల పక్కన కానీ ఒక్క మడి కూడా ఎండిపోకుండా నీళ్ళు అందించే ప్రయత్నం చేసినాం। ఇవాళ 25,815 ఎకరాలు పంట పండింది। దానికి గాను మనకు 4,51,000 క్వింటాలు దాదాపు అధికారుల అంచనా ప్రకారం ఇవాళ మనం మిల్లులకు అందజేస్తున్నాం। ఒక్క మండలంలోనే మనం ఇంత పంట పండించుకున్నాం। ఒక ఒడ్లు దానికి మద్దతు ధర తీసుకుంటాను, సన్నొడ్లు అయితే బోనస్ తీసుకుంటాను। ఇలా మొక్కజొన్నలు వేసుకున్నాం 4,810 ఎకరాలు మనం పండించుకొని 1,25,000 క్వింటాళ్లను మనం ఇలా కంచనపల్లి PSCS ద్వారా స్టేషన్ గన్పూర్ మార్కెట్ యార్డ్ ద్వారా మన రైతాంగానికి కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి 1,700కు ఒక క్వింటల్ అమ్ముకునే మొక్కజొన్నను 2,400 మద్దతు ధరతో అమ్ముకునే విధంగా, అంటే ఒక్క క్వింటల్కు 700 దోపిడీ చేసిండ్రు ఎవరు మిల్లర్లు కానీ దళారులు కానీ కొన్నవాళ్ళు కానీ। ఇవాళ ఒక్క క్వింటల్కే 700 దోపిడీ అయిన తర్వాత ఇక రైతుకు ఆరుకాలం పండించిన వ్యక్తికి ఏం మిగులుతుందని కడియం శ్రీహరి గారు అసెంబ్లీలో మాట్లాడి మా అందరి వినతి పత్రం మేరకు వారు పర్మిషన్లు తెస్తే ఇవాళ మన నియోజకవర్గంలోని రైతాంగం నిజంగా కూడా ఆ దేవాదుల సృష్టికర్త కడియం శ్రీహరి గారి సహకారంతో ఇటు వడ్లు పండించుకుంటాను, అటు మొక్కజొన్నలు కూడా నష్టపోకుండా మద్దతు ధరకు అమ్ముకుంటాను। ఎప్పటికుండే విధంగా మనం సెంటర్లనే తెచ్చుకున్నాం। ఇవాళ 1,25,000 క్వింటాలు మొక్కజొన్న మద్దతు ధరతో అమ్ముకున్నాం। ఇవాళ 4,85,000 క్వింటాళ్లను సుమారుగా అధికారుల అంచనా ప్రకారం 4,51,000 చిల్లర ఇవాళ వడ్లను మనం అమ్ముకుంటాను। నిజంగా కూడా మనం అందరం ప్రతి సంవత్సరం కడియం శ్రీహరి గారి దయ కరుణ ఇదే రకంగా ఉండాలి, ఇదే రకంగా ముందస్తు అధికారులతో మాట్లాడి మన రైతాంగానికి నీళ్ళు అందియాలి। మనం అందరం మంచిగా పంటలు పండించుకొని అందరు ఎలాంటి అప్పులు లేకుండా ఆరోగ్యంగా ఆర్థికంగా అన్ని రకాల మన రైతాంగం ముందుంటేనే మనం అందరం మంచిగా ఉన్నట్టు భావించుకోవాలి। కాబట్టి మనం అందరం ప్రత్యేకంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నీళ్లు అందరికి ఇచ్చిండు, మద్దతు ధర